మావోయిస్టు పార్టీలో పనిచేసి బయటకు వచ్చిన నేతలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. సో రాజే హిడ్మా టెక్ శంకర్ ఎన్కౌంటర్ బూటకమే. వారిని ఈ నెల 15న పట్టుకొని మారేడుమిల్లిలో క్రూరంగా చంపేశారు. అనంతరం ఎన్కౌంటర్ అంటూ కట్టుకథ అల్లారు. హత్యాకాండకు వ్యతిరేకంగా ఈ నెల 23న నిరసన. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ సంచలనం లేక వారి ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తామని శపథం చేసినట్లుగా స్పష్టం చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీంట్లో ఏంది అంటే ఇక్కడ పోలీసులు ఏ విధంగా అయితే ఒక అంశాన్ని ప్రధానంగా కూడా బయటికి పంపించారో అదేవిధంగా మావోయిస్టులకు సంబంధించి అభయ్ హిడ్మా గురించి చాలా గొప్పగా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి హిడ్మా గురించి మావోయిస్టు పార్టీ ఏం చెప్పింది అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో కేంద్ర కమిటీ సభ్యుడు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ హిడ్మా మరియు కామ్రేడ్ రాజేతో పాటు కొంతమంది విజయవాడలో నవంబర్ 15న నిరాయుధంగా ఉన్నవారిని పట్టుకొని క్రూరంగా హత్య చేసి మారేడుమిల్లి ఎన్కౌంటర్ అంటూ కట్టుకథ అల్లారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏఓబి రాష్ట్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ శంకర్ను మరికొంతమంది పట్టుకొని హత్య చేసి రంపచోడవరం ఏరియాలో ఎన్కౌంటర్ జరిగిందని కట్టుకథ అల్లారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఈ క్రూర హత్యకు వ్యతిరేకంగా ఈ నెల 23వ తేదీన నవంబర్ 23న దేశవ్యాప్తంగా కూడా నిరసన దినంగా పాటించాలని కూడా పిలుపునిచ్చింది మావోయిస్ట్ పార్టీకి సంబంధించి అభయ్ కేంద్ర అధికార ప్రతినిధి కేంద్ర కమిటీకి సంబంధించి ప్రస్తుతం భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు పార్టీకి సంబంధించిన సభ్యుడు. సో ఆయన లేఖ నిన్న రిలీజ్ చేసిన దాంట్లో చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. ఏం జరిగింది అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కేంద్ర కమిటీ సభ్యుడైన కామ్రేడ్ హిడ్మా మరియు అతని యొక్క సహచరి కామ్రేడ్ రాజే కొంతమంది వ్యక్తులతో కలిసి చికిత్స నిమిత్తం విజయవాడ వెళ్లారు. చికిత్స పొందుతున్న క్రమంలో కొందరు చేసిన ద్రోహం వలన స్పష్టమైన సమాచారం పోలీసులకు చేరింది. కేంద్ర హోం మినిస్టరీ డైరెక్షన్లో ఎస్బీఐ నవంబర్ 15వ తేదీన వీరందరినీ కూడా అదుపులోకి తీసుకుంది. లొంగ తీసుకోవడానికి ప్రయత్నించి విఫలమై క్రూరమైన హత్యకు చేశారు. మారేడుమిల్లి అడవిలో ఎన్కౌంటర్ జరిగిందంటూ ఆయుధాలు దొరికాయంటూ 6 చనిపోయారంటూ ఒక బూటకమైన ప్రకటన చేశారంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ హిడ్మాకు సంబంధించి ఒక ఎపిసోడ్ కూడా ఉంది. హిడ్మా ఏంది అంటే కామ్రేడ్ హిడ్మా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సుక్మా జిల్లా పువర్తి గ్రామంలో 1974లో ఈ ప్రాంతంలో ఒక పేద ఆదివాసీ కుటుంబంలో జన్మించారు. ఆ తర్వాత చిన్నతనంలో తమ గ్రామంలో 5వ తరగతి వరకు చదివాడు. తమ ప్రాంతంలో ఉద్యమ ప్రభావం పెరుగుతున్న క్రమంలో పార్టీ సంబంధాల్లోకి వచ్చాడు. 1997 డిసెంబర్లో పూర్తికాలం కార్యకర్తగా భర్తీ అయి 1998లో చివరి వరకు కూడా బాసాగూడ దళంలో పనిచేశారు. ఇక 1999లో గచ్చిరోలిలో పనిచేశారు. ఇక తర్వాత 1 సంవత్సరం దండకారణ్యం ఆయుధ తయారీ విభాగంలో పనిచేశారు. ఇక 2001లో ఏరియా కమిటీ సభ్యుడయ్యాడు. తర్వాత దక్షిణ బస్తర్కు వచ్చాడు. ఇక 2002లో ఉసూర్ ఎల్ఓఎస్ కమాండర్ గాను కొద్ది కాలం కుంట ఎల్ఓఎస్ కమాండర్ గాను పనిచేశారు. ఇక 2005లో డివిజన్ కమిటీ సభ్యుడైండు. ఆ తర్వాత కమిటీ 2 పిఎల్ కమాండర్గా పనిచేశారు. 2006 నుంచి 2009 వరకు కూడా కంపెనీ 3 కమాండర్గా కూడా కార్యదర్శిగా పనిచేశారు. ఇక 2009లో బెటాలియన్ ఏర్పడినప్పటి నుంచి కూడా బెటాలియన్ కమాండర్గా పనిచేశారు. ఇక 2011లో బిఎన్ కమిటీ కార్యదర్శి అయ్యాడు. ఇక అదే సంవత్సరం డీకే స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. 2020లో సెక్రటరీ సభ్యుడయ్యాడు. ఇక 2024 ఆగస్టులో SZC కార్యదర్శిగాను కేంద్ర కమిటీ సభ్యుడిగాను ప్రమోట్ అయ్యిండు అంటూ కూడా ఇటు అభయ్ రిలీజ్ చేసిన లేఖలో చాలా స్పష్టంగా చెప్పాను. అంటే ఇటు పోలీసులకు సంబంధించి ఏ స్థాయిలో కూడా వాళ్ళైతే ఆ లేఖను పోలీసులకు సంబంధించి సమాచారాన్ని ఎంత స్పష్టంగా చెప్పారో అదేవిధంగా కూడా పూర్తి స్థాయిలో ఇదే అంశానికి సంబంధించి ఇటు మావోయిస్టు పార్టీకి సంబంధించి అభయ్ పేరు మీద లేఖ రావడం జరిగింది. అభయ్ పేరు మీద లేఖ రావడంతో పాటు పూర్తి స్థాయిలో అభయ్కి సంబంధించి చాలా స్పష్టంగా కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఇది ఒక బూటకపు ఎన్కౌంటర్ అంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి హిడ్మా అయితే లేడిక హిడ్మా ప్లేస్ను ఎవరు భర్తీ చేస్తారు, హిడ్మా స్థానంలో ఎవరు వస్తారు అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. సేమ్ ఇక్కడ హిడ్మాని చూస్తున్నారు కదా, ఇదే ఆనవాళ్లతో ఇదే రూపంతో కలిగిన దేవా ఎంటర్ ఇచ్చిండు. సో మొత్తానికి దేవాకు సంబంధించి గెరిలాకు సంబంధించి ఒక సైన్యాన్ని తయారు చేసిండు. గెరిలాకు సంబంధించి పూర్తి స్థాయిలో ట్రైనింగ్ అయితే కొనసాగుతుంది. గెరిలాకు సంబంధించి పూర్తి స్థాయిలో పకడ్బందీగా కూడా మళ్ళీ వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నెల 23వ తేదీన
పూర్తి స్థాయిలో కూడా బంద్కు నిరసనకు పిలుపునివ్వడంతో పాటు గెరిల్లాను యుద్ధాన్ని తయారు చేసేందుకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం కానీ ఇటు సాయుధ బలగాల మీద సాయుధ బలగాలు పూర్తి స్థాయిలో కూడా అడవిని జల్లడ పడుతూ ఎక్కడికక్కడ మావోయిస్టులను ఏరివేస్తున్న తరుణంలో ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు గెరిల్లా సైన్యాన్ని కూడా తయారు చేస్తున్నాడు. మొత్తానికి హిడ్మా స్థానంలో దేవా ఎంటర్ అయ్యాడు. దేవాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టు పార్టీని బలపరచడానికి, దాంతో పాటు దండకారణ్యాన్ని కాపాడడానికి అనేక రకాలుగా అనేక సంపద ఉన్న ఖనిజ సంపద ఉన్న అడవులన్నింటినీ కూడా ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఒక కుట్రను తిప్పికొట్టేందుకు, ఉదాహరణకు సంబంధించి మణిపూర్లో జరిగిన అల్లర్లు ఏవైతే ఉన్నాయో అడవి సంపదను రక్షించడానికి అక్కడి ప్రాంత ప్రజల మధ్య తెగుల మధ్య ఏ విధంగానైతే అల్లర్లు గొడవలు సృష్టించి అక్కడి నుంచి పూర్తి స్థాయిలో ఎంతో హింసాత్మకంగా మారిపోయిన ఘటనలు కూడా మనం చూసాం. సో అలాంటిదే ఇక్కడ ఛత్తీస్గఢ్ కానీ, జార్ఖండ్ కానీ, ఒరిస్సా కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ వివిధ అడవి ప్రాంతాలలో ఉన్న ఖనిజ సంపదను దోచిపెట్టడానికి మావోయిస్టులను ఎక్కడా కూడా అడవి ప్రాంతంలో లేకుండా జల్లడ పట్టేందుకు సాయుధ బలగాలతోని పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులను ఏరివేత కార్యక్రమం మొదలవుతుంది. అయితే దీనికి ఎక్కడ కూడా అదిరేది లేదు, బెదిరేది లేదు అంటూ కూడా ఇటు మావోయిస్టు పార్టీకి సంబంధించిన కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా దంపతులు మరణించినప్పటికీ హిడ్మా ప్లేస్ లో పూర్తి స్థాయిలో కూడా దేవా కూడా ఎంటర్ ఇచ్చాడు. దేవాకు సంబంధించి ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర కొడుతుంది. దేవా ఒక గెరిల్లా సైన్యాన్ని అయితే రెడీ చేశాడు. గెరిల్లా సైన్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మరొకసారి పూర్తి స్థాయిలో మావోయిస్టులు వెనకడుగు వేయలేదు. ఈ ఉద్యమాన్ని నమ్ముకున్న వాళ్ళు, ఈ యుద్ధాన్ని నమ్ముకున్న వాళ్ళు, ఈ యొక్క పోరాట స్ఫూర్తిని నమ్మే వాళ్ళందరినీ కూడా నేను ఖచ్చితంగా కూడా మళ్ళీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు పోరాటానికి సై అంటూ కూడా దేవా ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి దేవాకు సంబంధించి ఒక స్పష్టంగా కూడా పూర్తి స్థాయిలో కూడా దేవా ఒక పోరాటానికి అయితే సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. దేవా ఏం చేస్తాడు, తన యొక్క వ్యూహాలు ఎలా ఉంటాయి అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి బూటకపు ఎన్కౌంటర్ అంటూ పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఇటు మావోయిస్టు పార్టీ సానుభూతి పరులైనా, లేదా కమ్యూనిస్టు పార్టీలైనా, లేదా వివిధ ప్రజా సంఘాల నేతలైనా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలా మంది నేతలు కూడా బూటకపు ఎన్కౌంటర్ అని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీనితో పాటు ఇంకొక అంశం ఏంటంటే మొత్తానికి హిడ్మా ప్లేస్ లో దేవా అయితే ఎంటర్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. మరి దేవా గెరిల్లా యుద్ధంతో ఏ విధంగా ముందుకెళ్తారు, గెరిల్లా సైన్యాన్ని ఎట్లా తీసుకెళ్తాడు, వ్యూహాత్మకంగా వెళ్తాడా, లేకపోతే ఇప్పటివరకు మావోయిస్టుకు సంబంధించి కగారి యొక్క టార్గెట్ హిడ్మా అనుకున్నారు. హిడ్మా కంటే డేంజర్గా ఉద్యమాన్ని ముందుకు నడిపే వ్యక్తులు మావోయిస్టు పార్టీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూద్దాం. సో మొత్తానికి హిడ్మా రాజే టెక్ శంకర్ కు సంబంధించిన ఎన్కౌంటర్ అయితే బూటకపు ఎన్కౌంటర్ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు నిరసనలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇదే ప్లేస్ లో హిడ్మా ప్లేస్ లో దేవా అయితే ఎంటర్ ఇచ్చారు. గెరిల్లా సైన్యాన్ని పూర్తి స్థాయిలో ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమం అయితే కొనసాగుతుంది. మరి ఎలా ఉండబోతుంది అనేది